నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్రామీణ క్రీడా ప్రతిభకు వేదికగా లక్కీ ప్రీమియర్ లీగ్ సీజన్ 1 క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ప్రారంభమైంది. లక్కీ మోటార్స్ అధినేత లక్ష్మణ్ దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో అంబాజీపేట మండలం చిన్నలంకలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రౌండ్లో పోటీలు మొదలయ్యాయి. మొత్తం 30 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్ 10 రోజుల పాటు కొనసాగనుంది. విజేతలకు 30,000, రన్నరప్ కు 15,000 నగదు బహుమతులు ప్రకటించారు. మెడుకూరు సర్పంచ్ కుడిపూడి రామలక్ష్మి వెంకటేశ్వరరావు ప్రారంభించగా పుల్లేటికూరు సర్పంచ్ జల్లి బాలరాజు, ఉప సర్పంచ్ వీర రవి ఉన్నారు. నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులకు ఇది మంచి అవకాశంగా క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముందుగా తాగిన వేస్తున్నాం సార్. దయచేసి మూడుపూడి సర్పంచ్ ఏరియాలు కొడుపూడి రామలక్ష్మి వెంకటేశ్వరరావు గారు, పులేటిపూడి సర్పంచ్ ఏరియాలు జల్ బాలరాజు గారు, అలాగే పులేటిపూడి సర్పంచ్ ఏరియాలు వీరారావు గారు, అలాగే లక్కీ ప్రీమియర్ లీగర్ సార్ మూడు రామలక్ష్మి వెంకటేశ్వరరావు గారు, మూడుపూడి సర్పంచ్ ఏరియాలు మీ చేతుల మీదుగా రూపాయల కటింగ్ అని చేయవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, వెరీ మచ్. మీ చేతుల మీదుగా ఈ క్రీడా మైదానం రిబ్బన్ అనేది కటింగ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి వారిని లక్కీ ప్రీమియర్ అట్లాగైనటువంటి మన లక్కీ మోటార్స్ అధినేత లక్ష్మణ్ దుర్గా ప్రసాద్ గారు, అలాగే మన శ్రీలంక యువత అందరూ కూడా శివ సత్కారం చేసిన కోరుతున్నాం. అలాగే మరి మైదానాన్ని వెంకటేశ్వర గారు అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్.
క్రీడలు ప్రారంభించారు. మళ్ళీ నమస్కారం. ఈ రోజున ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకుంటున్నందుకు ఈ స్థలాన్ని మనకు అనుమతి ఇచ్చిన మోడీగూరు సర్పంచ్ భార్యాభర్తల ఇద్దరు కూడా మా గ్రామం తరపు నుంచి మా యువకుల తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అనగానే పెట్టుకోమని మా యూత్కి ఇవ్వటం చాలా సంతోషం అన్న. అలాగే ఒక ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ మన గ్రామంలో 2 గ్రామాలకు కలిసి ఇక్కడ టోర్నమెంట్ పెట్టడం, ఈ అబ్బాయి హైదరాబాద్లోకి వెళ్ళటం అతను ప్రోత్సహించిన చిత్రపు కామేశ్వరరావు గారి కుమారుడైన లక్ష్మణ్ దుర్గాప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈ చిత్ర కామేశ్వరరావు గారు ఆయన మా చిన్నప్పుడు ఒక సంఘ పెద్దగా ఉండి మా గ్రామంలో అనేకమైన విషయాలు పెద్ద సంఘానికి అయితే ఏమైతే ఆయన మీటింగ్లకు వచ్చి ఈ గ్రామాన్ని ముందుకు నడిపించుకున్న ఆయనకి ప్రత్యేకమైన ఆ కుమారుణ్ణి వాళ్ళ అబ్బాయిని ఎంత స్థాయికి తీసుకొచ్చి ఆయన ఆశీస్సులు ఎప్పుడూ కూడా మన గ్రామానికి మన యువకులకి అందరికీ కూడా ఆయన ఆశీస్సులు వాళ్ళ అబ్బాయికి ఉండి ఆయన ద్వారా మన గ్రామానికి ఇస్తున్న ఆయన కూడా శ్రద్ధాంజలి కట్టించుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మనం చక్కగా ఒక క్రీడా స్ఫూర్తితో మనం ఇక్కడ ఏర్పాటు చేశారు. కనీసం లేదంటే 31 టీం వచ్చిందండి. ఇక్కడ 31 టీములు కూడా 10 రోజులు 12 రోజులు పట్టొచ్చు. వాతావరణం అనుకూలిస్తుంది. ఇక్కడి నుంచి అయిపోయే వర్షాలు అనే భావంతో నేను ఉంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి యూత్ కూడా ఇక్కడ వచ్చి ఏ విభేదాలు లేకుండా మనది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన మనుషులని ఏ చిన్న విషయం గొడవలు కానీ విభేదాల్లో కానీ పెట్టుకోకుండా ఎవరొకరు ఉంటారు, ఇబ్బందికరంగా ఉంటారు. దాన్ని ఇద్దరు కూడా మేనేజ్మెంట్ తీసుకున్నప్పుడు ఇద్దరికి సమన్వయం చేసి అందరూ కూడా ఈ మేనేజ్మెంట్ కి సహకరించండి. యూత్ వారు కూడా అందరూ కూడా. అలాగే మనం ఇప్పుడు మన సర్పంచ్ గారు చెప్పారు యూత్ అంతా కూడా ఈ క్రీడలు ఆడలేదని. అలాగని ఇంటికి నాన్నకి అమ్మకి సహాయపడకుండా ఇక్కడే గ్రౌండ్ లో ఉండకండి. వాళ్ళకి సహాయపడిన తర్వాతే వాళ్ళకి అన్ని లోట్లు తీర్చిన తర్వాతే క్రీడల్లో కూడా ఉండి చాలా మంది క్రీడ అంటే క్రీడలోనే ఉండిపోతూ ఉంటారు అన్నమాట. తల్లిదండ్రులు కూడా వాళ్ళ అవకాశాన్ని ఇచ్చి వాళ్ళకి సహాయపడి తర్వాత మన ఆ టైంలో మనకు స్పోర్ట్స్ కానీ బాధ్యత. అలాగే విధంగా ఈ రోజున కొత్తపేట మండలం అంబాజీపేట మండలంలో 2 ఊర్లు కలిపి ఇక్కడ ఎంతటి గొప్పడే LPS అనే సింబల్ తో పెట్టి మనం ఈ టోర్నమెంట్ కి ప్రతి ఒక్కరు కూడా యూత్ వారు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు. పెద్దలు కూడా గ్రామ పెద్దలు కూడా గంటి సత్యయ్య అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సహకరించారు. కాబట్టి అయ్యే వరకు కూడా ఏ అపజయాలు జరగకుండా అందరూ కూడా చక్కగా మలుసుకుని ఏమైనా సమస్య వచ్చిందంటే పక్కకు వెళ్ళి నలుగురు మాట్లాడుకుని దాన్ని చక్కదిద్ది మళ్ళీ దాని టోర్నమెంట్ స్టార్ట్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి. ఎవరో ఉద్రేకాలకి వెళ్లకుండా మనం పెద్దల్ని అనుసరించండి. ఏమైనా అవసరం అయితే అన్న పక్కన ఉన్నాడు ఇల్లు ఇదే, నేను కూడా పిలిస్తే మీ ఇద్దరం కూడా వచ్చి రవి గారు కూడా మన వైస్ ప్రెసిడెంట్ గారు కూడా మీకు అందుబాటులో ఉంటాం. ఈ టోర్నమెంట్ అయ్యే వరకు కూడా చక్కగా ఈ టోర్నమెంట్ జరిపించమని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన జల్లి బాలరాజు గారి సర్పంచ్ గారికి, మోడేపూర్ సర్పంచ్ గారికి నా ధన్యవాదాలండి. నేను ఇది లీగు యూత్ని కొంచెం బాధ్యతగా పెడదామని చెప్పేసి ఈ లీగ్ పెట్టడం జరిగిందండి. అంతే, థ్యాంక్ యూ. నీలాంటి యూత్ మన ఊళ్ళో ఉండటం, అదే మన పక్క గ్రామైన 2 పుల్లేటికూరు అలాగే మోడేకూరు గ్రామాల్లో ఉండటం చాలా అభినందనీయం. అంతేకాకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో యూత్ ముందు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే చెడుదారులు పట్టి కన్నా క్రీడలను ప్రోత్సహించే ఇటువంటి క్రీడల వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటుంది. దాన్ని కంపల్సరీ ప్రతి యూత్ కూడా క్రీడలను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజుని మా అన్న మోడేకూరు పుల్లేటికూరు సర్పంచ్ గారు జల్లి బాలరాజు గారు, ఎందుకంటే ఆయన సర్పంచ్ అయిన తర్వాత కూడా నాకు 2-3 సార్లు మేము ఇద్దరం కలవటం, ఏదో చిన్న చిన్న కార్యక్రమం
ప్రోత్సహించడం జరిగింది. నిజంగా మన ఈ యూత్ని ప్రోత్సహించడంలో ఫస్ట్ ఉన్నాడు అని చెప్తున్నారు వీళ్ళంతా. నిజంగా కంగ్రాచులేషన్ అన్న. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు మనం చేస్తేనే భవిష్యత్తులో ఇంకా రాబోయే తరాలకి కొంత దిశానిర్దేశం చేసిన వాళ్ళు అవుతాం. మనం ఏం చేసామనేది కాదు, మన టైంలో ఎంతమందికి ఒక సందేశం ఇచ్చామనేది మనకు ముఖ్యం. ఆ సందేశంలో నువ్వు ముందున్నవారు కాబట్టి కంపల్సరీ నేను అభినందిస్తున్నాం. అలాగే ఈరోజు మన మోడీకూరు గ్రామానికి సంబంధించిన ఈ లేఅవుట్ లో ఈ కార్యక్రమం చేసినందుకు యూత్ కుర్రాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాం. అది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన పుల్లేకూరు వైస్ సర్పంచ్ ఏవైనా రవి గారు, అలాగే మన మోడీకూరు వార్డు సభ్యులు, అలాగే వేదికలున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వకాలు చేసుకుంటూ నరేష్ ని మరొక్కసారి ఇటువంటి కార్యక్రమాల్ని నువ్వు ముందుకు తీసుకెళ్లాలని, మీకు ఎప్పుడు మా సపోర్ట్ ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.